హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ చిన్న స్మైల్తో ఏ రోజు వచ్చేటప్పుడు నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకుని వస్తాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నలుగురు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే తర్వాత వేదు రాజేంద్ర కలిసి చెస్ ఆడుకుంటూ ఉంటే వజ్రం గారు ఖుషి చూస్తూ ఉంటారు. రాజేంద్ర గారు ఖుషికి చెస్ నేర్పిస్తూ ఆడుతూ ఉంటే ఖుషి ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటుంది. ఖుషి కూడా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడంతో రాజేంద్ర గారు ఖుషికి అర్థమయ్యేలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక 2 గేమ్స్ ఆడిన తర్వాత ఖుషి రాజేంద్ర గారి వైపు చూస్తూ తాతయ్య నేను ఆడుతాను అని అంటే రాజేంద్ర గారు సరే అని పక్కన కూర్చుంటారు. ఖుషికి కార్తీక్ చెప్పింది గుర్తొచ్చి వేదు వైపు చూస్తూ వేదు, రావణ్ గారు మనకి పీజీ అడ్మిషన్ తీసుకున్నారట, ఆకాష్ అన్నయ్య బుక్స్ తీసుకుని ఇస్తాడు అని చెప్పారు అని చెప్తే వేదు ఖుషితో అక్కి చెప్పాడు వదినా, రేపటి నుంచి ఇంక మనం చదవడం స్టార్ట్ చేయాలి అని అంటుంది. ఇద్దరు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈ కొద్ది టైంలోనే ఖుషి గేమ్ చాలా వరకు దాదాపు 80% నేర్చుకుంటుంది. రాజేంద్ర గారు మళ్ళీ ఖుషికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటారు. అలా ఇంకొక 2 గేమ్స్ ఆడిన తర్వాత ఖుషి పాప అందరికీ జ్యూస్ తీసుకుని వచ్చిస్తే వజ్రం గారు మాత్రం లేచిన దగ్గర నుంచి ఖుషి పాపని గమనిస్తూ ఉంటారు. ఖుషిలో మార్పు కనిపిస్తూ ఉన్నా కూడా ఎందుకో కార్తీక్ మీద పూర్తి ఇష్టం కనిపించకపోవడంతో ఆలోచిస్తూ ఉంటారు. వజ్రం గారు ఖుషి మార్నింగ్ దట్ వాగుడుగాయ సర్వెంట్ తో మాట్లాడడం చూడడంతో ఒకసారి ఆమెతో మాట్లాడాలి అని ఆమె కోసం చూస్తే ఆ సర్వెంట్ బయట కనిపించడంతో తన దగ్గరికి వెళ్తారు. ఆ సర్వెంట్ రంగి వజ్రం గారిని చూసి కొంచెం భయపడుతూ ఉంటే వజ్రం గారు డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ నువ్వు ఖుషితో పొద్దున ఏం మాట్లాడావే అని అడిగారు. రంగి భయంగా అమ్మగారు, అది నేనేం మాట్లాడలేదు అమ్మాయి గారితో, ఆ అమ్మాయి గారు అడిగిన దానికి సమాధానం చెప్పాను అంతే అని అంటే వజ్రం గారు రంగిని సీరియస్ గా చూస్తూ ఖుషి నీతో మాట్లాడడం నేను ఇంతకు ముందు కూడా చూశాను, ఏం చెప్పావు నువ్వు తనతో అని అడుగుతారు. రంగి భయంగా అమ్మగారు, అది ఒకరోజు నేను మా ఆయన తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను. ఆ రోజు మా ఆయన నాతో ఈ చీరలో బాగున్నావు అని చెప్తుంటే అది అమ్మాయి గారు విన్నారు. ఆ రోజు అడిగారు నన్ను, భర్తకి భార్య ఎలా ఉంటే నచ్చుతుంది అని. ఆ రోజు నేను అని జరిగింది మొత్తం చెప్తుంది రంగి. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గారు అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఈ రోజు పొద్దున కూడా వచ్చి అడిగారు. భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య నవ్వుతూ ఎదురొస్తే మంచిది, ఆ భర్త కూడా సంతోషిస్తాడు అని చెప్పానమ్మగారు. అంతే, అంతకు మించి ఆ అమ్మాయి గారితో మాట్లాడలేదమ్మగారు అని అంటుంది భయంగా. వజ్రం గారు రంగిని వెళ్ళమని చెప్పి ఆలోచనలో పడిన ఖుషి గురించి ముందే తెలుసు కాబట్టి ఖుషి ఇలా ఒకరిని అడగడంలో తప్పు లేదులే అని ఊరుకుంటారు. ఇంకా ఈరోజు మేము ఆనందిని తీసుకుని వస్తాం కదా, అమ్మాయికి అన్నీ అర్థమయ్యేలా చెప్తుందిలే. ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అంటే నన్నే అడగమని చెప్పాలి. ఇలా ప్రతిసారి పని వాళ్ళని అడగడం మంచిది కాదు అని అనుకుని కొంచెంసేపు ఆలోచించి లోపలికి వెళ్తారు. ఖుషికి వేదుకి గేమ్ ఆడడం బోర్ కొట్టేసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఖుషి వేదు వైపు చూస్తూ వేదు, మనం గార్డెన్లో పప్పిస్తూ ఆడుకుందాం అని అంటుంది. రాజేంద్ర గారి ఖుషి వైపు చూస్తూ ఖుషి, ఇప్పుడు ఎండగా ఉంది కదా, సాయంత్రం ఆడుకోండి బయట, ఇప్పుడు ఇక్కడే ఏదో ఒకటి ఆడుకోండి అని అంటే ఖుషి పాప బుద్ధిగా తల ఊపి సరే అంటుంది. వేదు ఖుషి పాప వైపు చూస్తూ వదినా, మనం కుకింగ్ నేర్చుకుందామా అని అడిగితే ఖుషి ఫేస్ డల్ గా పెట్టుకొని రావణ్ నన్ను కుకింగ్ చేయొద్దు అని చెప్పాడు వేదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత నేర్పిస్తాను అని చెప్పాడు అని అంటుంది. రాజేంద్ర గారు ఖుషితో అదేంటి ఖుషి, రోజు నువ్వే కాఫీ పెడుతున్నావు కదా అని అడిగితే ఖుషి రాజేంద్ర గారికి అలా కాఫీ పెట్టడం నేర్పించింది కూడా రావణ్ణే తాతయ్య. మొన్నొక రోజు నేను గ్రీన్ రైస్ రెడ్ కలర్ కర్రీ చేశాను, అప్పటి నుంచి నన్ను వంట చేయనివ్వడం లేదు తాతయ్య అని అంటుంది మొహం చిన్న చేసుకొని. వేదు ఖుషి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ అదేం రైస్ వదినా అని అడిగితే ఖుషి ఎక్సైటింగ్ గా వేదు వైపు చూస్తూ తను చేసిన విధానం మొత్తం చెప్తుంది.
అప్పుడు అర్థమవుతుంది ముగ్గురికి కార్తీక్ ఖుషిని ఎందుకు వంట చేయొద్దని చెప్పాడో. వేదు ఎప్పుడు చేయలేదు, కానీ తనకి ఎలా చేయాలో తెలుసు. వజ్రం గారు ఖుషి వైపు చూస్తూ, ఖుషి, నీకు వంట నేను నేర్పిస్తానులేరా అని చెప్తే ఖుషి హ్యాపీగా, నిజంగానే అమ్మమ్మ, పదండి నేర్చుకుంటాను అని అంటుంది. వజ్రం గారు చిన్న స్మైల్తో సరే పద అని కిచెన్లోకి నడిస్తే ఖుషి వెనకే పరుగు పెడుతుంది. వేదు రాజేంద్ర గారి వైపు చూస్తూ, వదిన చాలా ఇన్నసెంట్ కదా తాతయ్య, తనకి అస్సలు ఏమీ తెలీదు. అక్కడ వాళ్ళ నాన్న అలా పెంచారు. ఇక నుంచి మనం వదినకి బయట ప్రపంచం మొత్తం చూపించాలి, అన్ని తెలిసేలా చేయాలి అని అంటే రాజేంద్ర గారు వేదు వైపు చూస్తూ, ఆల్రెడీ మీ అన్నయ్య ఆ పనిలోనే ఉన్నాడురా. ముందు తనకు కోపం, బాధ, సంతోషం, దుఃఖం ఇవన్నీ తెలియాలి అని అనుకుంటున్నాడు. అప్పుడే కదా తను బయట ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతుంది అని అంటారు. కిచెన్లోకి తీసుకువెళ్లిన వజ్రం గారు ఖుషికి ఎలా చేయాలో చెప్తూ ఉంటే ఖుషి అలా చేస్తూ ఉంటుంది. మధ్యలో ఖుషి అడిగే తిక్క డౌట్స్ కి ఓపిగ్గా సమాధానం చెప్తూ ఖుషికి వంట నేర్పిస్తూ ఉంటారు. అలా సక్సెస్ఫుల్ గా 1 గంట 30 నిమిషాలకు వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అందరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు. రాజేంద్ర గారు వేదు వంట బాగుంది అని చెప్పడంతో ఖుషి పాప హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత వజ్రం గారు రాజేంద్ర గారు ప్రతాప్ ఇంటికి స్టార్ట్ అవుతారు. పొద్దున్న నిద్ర లేచిన ప్రతాప్ ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్లో కార్తీక్ పంపిన మెసేజ్ చూసి భయపడుతూ, ఇప్పుడు నా కొడుక్కి ఇవన్నీ తెలిస్తే కార్తీక్ చెప్పినట్టు వాడే రోడ్డు మీద నిలబెడతాడు. ఇప్పుడు వీడు రాకుండా చేయడం ఎలా? ఒకవేళ వచ్చినా ఇంట్లో కాకుండా వేరే ఎక్కడైనా ఉండేలా చేయాలి. అలా జరగాలి అంటే ఏం చేయాలి అని టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటే ఆనంది గారు ప్రతాప్ కోసం కాఫీ తీసుకుని వచ్చి, ఏవండి కాఫీ అని అంటుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ప్రతాప్ ఆ కాఫీ కప్ విసిరి కొట్టి, ఏయ్ పోతలకి అని కసురుకుంటే ఆనంది గారు ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. 2 నిమిషాలకు ప్రతాప్ ఫోన్ కి ఇంకో ప్రైవేట్ నెంబర్ నుంచి ఒక వీడియో వస్తే ప్రతాప్ ఆ వీడియో ఓపెన్ చేసి చూసి భయంతో పడుతున్న చెమటలు తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే ఇంకో మెసేజ్ వస్తుంది. ప్రతాప్ ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే, ఇంకోసారి ఆవిడ మీద కసురుకుంటే నువ్వు బతికుండగానే పాతేస్తాను నిన్ను, జాగ్రత్త. ఇప్పుడు మర్యాదగా నువ్వే నీ చేతులతో ఒక టేస్టీ కాఫీ ప్రిపేర్ చేసి ఆవిడకిచ్చి కోపం చూపించినందుకు సారీ చెప్పు. ఇదంతా 10 నిమిషాల్లో జరగకపోతే 11వ నిమిషం నీకొచ్చిన వీడియో న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అని ఉంటుంది ఆ మెసేజ్. అది చదివిన ప్రతాప్, ఇది ఆ కార్తీక్ గడు పంపించాడా? వాడే అయితే ఈ మెసేజ్ ఎందుకు ఇంకో నెంబర్ నుంచి వచ్చింది? అప్పుడు వీడెవడు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకో మెసేజ్ వస్తుంది. ఆలోచించింది చాలే కానీ ముందు చెప్పిన పని చెయ్యి. ఆ మట్టి బుర్ర వేసుకొని ఎక్కువ ఆలోచించుకు. నేను నువ్వనుకునే వ్యక్తిని కానులే. కొన్ని రోజులు పోతే ఎవరో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు మూసుకొని చెప్పిన పని చెప్పినట్టు చేస్తూ ఉండు. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. పైగా ఈ రోజు నీ కొడుకు కూడా వస్తున్నట్టున్నాడు కదా, జాగ్రత్త. నేను చెప్పిన పని చేయకపోయినా లేట్ అయినా నీకొచ్చిన వీడియో నీ కొడుక్కు వెళ్తుంది అని ఉంటుంది ఆ మెసేజ్లో. వెంటనే ప్రతాప్ కంగారుగా, వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మెసేజ్ చేసి ఫాస్ట్గా కిచెన్లోకి పరుగు పెడతాడు. కిచెన్లో ఉన్న సర్వెంట్స్ అందరూ షాక్గా ప్రతాప్ వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతాప్ కిచెన్లోకి రావడం ఎవ్వరు చూడలేదు. మరి ప్రతాప్ కిచెన్లోకి వెళ్ళి, అబ్బా మనకి వంట రాదు కదా, ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి, పెట్టక తప్పదు అని అనుకుంటూ అక్కడ ఉన్న కుక్ని కాఫీ ఎలా చేయాలి అని అడిగితే కుక్ కొంచెం భయంగా, సార్ నేను చేసిస్తాను అని అంటాడు. ప్రతాప్ కొంచెం సీరియస్గా, నేను చేస్తాను, ఎలా చేయాలో చెప్పు చాలు అని అంటే కుక్ భయంగానే కాఫీ ఎలా చేయాలనేది చెప్పడంతో ప్రతాప్ కుక్ చెప్పినట్టు కాఫీ ప్రిపేర్ చేసి కప్లోకి సర్వ్ చేసి కప్ తీసుకొని బయటకు నడుస్తాడు. అప్పుడే ఇంకో మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే, ఇప్పుడు నువ్వు పెట్టిన కాఫీ ఆవిడికి నచ్చకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది, మైండ్ ఇట్ అని ఉంటే అది చదివిన ప్రతాప్ కోపంతో బుసలు కొడుతూ, ఛ, అందరూ నన్ను సతాయిస్తున్నారు అని అనుకుంటూ ఆనంది గారి కోసం చూస్తే ఆనంది గారు డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతూ కనిపిస్తారు. ప్రతాప్ ఆమె దగ్గరికి వెళ్ళి, అయ్యో అను, నీకెందుకు ఇవన్నీ,
చెప్పాను కదా, నువ్వేం చెయ్యొద్దు అని, ముందు కూర్చో అని ఆనంది గారిని కూర్చోపెట్టి కాఫీ కప్పిస్తూ, ఇదిగో కాఫీ తాగు, నీకోసం నేనే స్వయంగా చేశాను అని అంటే, ఆనంది గారికి ఇదంతా ఎవరు చేపిస్తూ ఉన్నారో తెలుసు కాబట్టి మౌనంగా కాఫీ కప్ తీసుకొని ఒక సిప్ చేస్తారు. ప్రతాప్ టెన్షన్ గా ఆనంది వైపు చూస్తూ, ఎలా ఉంది అని అడిగితే, ఆనంది గారు చిన్న స్మైల్తో, బావుందండి, మీకెందుకు ఇవన్నీ అని అంటారు. ప్రతాప్ ఆనంది గారి వైపు చూస్తూ, సారీ అను, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి నీ మీద అలా కోపం చూపించాను అని చెప్తే, ఆనంది గారు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. అప్పుడే ప్రతాప్ ఫోన్ కి మరో మెసేజ్ రావడంతో ప్రతాప్ మెసేజ్ సౌండ్ విని, అను, నువ్వు కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్తాడు. ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అది సెక్యూరిటీ నుంచి ఉంటుంది. సార్, చిన్న సార్ ల్యాండ్ అయ్యారు ఎయిర్‌పోర్ట్‌లో, మేము ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాము అని. ప్రతాప్ టెన్షన్ పడుతూ, ఇప్పుడు వీడొకడు నాకు ఎక్స్‌ట్రా తలనొప్పి అనుకుంటూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, వీడు నేను ఏం చెప్పినా వినడు, ఇంకా ఏమైనా అంటే డౌట్ వస్తుంది, అది మనకు అస్సలు మంచిది కాదు అని ఆలోచిస్తూ ఆనంది గారి వైపు చూస్తే, అప్పుడే ఒక ఐడియా తట్టడంతో, ఎస్, అదే కరెక్ట్, అను చెప్తే వాడు వింటాడు కాబట్టి అనుతో చెప్పించాలి, ఏదో ఒక పని చెప్పి వాణ్ణి దూరంగా ఉంచాలి అని అనుకుంటారు. కాసేపటికి 2 లగ్జరీ కార్లు లోపలికి రావడం చూసిన ఆనంది గారు హడావిడి చేస్తూ హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గర నుంచుంటే, అప్పుడే ఒక వ్యక్తి కార్ దిగుతాడు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, డైలీ జిమ్ చేసే ఫిట్ బాడీ, ట్రిమ్ చేసిన గెడ్డం, కోర మీసం, చురుకైన కళ్ళు, పోలీస్ హెయిర్ కట్ తో ఫార్మల్ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతను గుమ్మం దగ్గరికి రాగానే హారతిచ్చి దిష్టి తీసి పక్కకి జరుగుతారు, అతనికి దారిస్తూ. అతని లోపలికి రాగానే ఆనంది గారిని హత్తుకొని, ఎలా ఉన్నావమ్మా అని అడిగితే, ఆనంది గారు అతని నుదుటి మీద ముద్దు పెట్టి, బావున్నాను శౌర్య, నువ్వు కాస్త చిక్కినట్టున్నావు అని అంటారు శౌర్యని ప్రేమగా తడుముతూ. శౌర్య నవ్వుతూ, అదేం లేదు మామ్, నేను ఇంకా వెయిట్ గెయిన్ అయ్యాను, నీ కళ్ళకి నేను ఎప్పుడూ చిక్కినట్టే కనిపిస్తానులే అని ఆనంది గారి బుగ్గలాగుతూ, నువ్వే వీక్‌గా ఉన్నావు, అసలు సరిగ్గా తింటూ హెల్త్ కేర్ తీసుకుంటున్నావా లేదా అని అడిగితే, ప్రతాప్ శౌర్యని చూస్తూ మనసులో, వీడికెప్పుడు అమ్మే కానీ నేను అస్సలు కనిపించను, ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అంటూ అను చుట్టూ తిరుగుతూ అనుని ఒక్క మాట కూడా అననివ్వడు అని మనసులో రగిలిపోతుంటారు. శౌర్య ప్రతాప్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, ఎలా ఉన్నారు డాడ్ అని అడిగితే, ప్రతాప్ శౌర్యని తిరిగి హగ్ చేసుకొని, బావున్నాను శౌర్య, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. శౌర్య ప్రతాప్‌కి దూరం జరిగి, ఫైన్ డాడ్, ఇక్కడే పోస్టింగ్ వచ్చింది, ఎప్పుడూ మీతో ఉండడం లేదు అని అంటారు కదా, ఇక నుంచి ఆల్ ద టైమ్ మీతోనే, తొందరగా ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటే, ప్రతాప్ గారు కష్టంగా ఒక చిన్న స్మైల్‌తో శౌర్య వైపు చూస్తూ, ఇక నుంచి నువ్వు మాతో ఉంటే ఐఎమ్ సో హ్యాపీ శౌర్య అని అంటాడు. శౌర్య ఫ్రెష్ అయి రాగానే ఆనంది గారు ఇద్దరికి వడ్డిస్తే శౌర్య తినకుండా ప్రతాప్ వైపు చూస్తాడు. ప్రతాప్కి ఆ చూపు అర్థమయ్యి చాలా కష్టంగా చిన్న స్మైల్తో ఆనంది గారి వైపు చూస్తూ, నువ్వు కూడా కూర్చోను అని పైకి లేచి ఆనంది గారిని కూర్చోపెట్టి ప్లేట్లో వడ్డించి, తినను అని తను కూడా కూర్చొని తింటూ ఉంటే, ఆనంది గారు ఒకసారి ప్రతాప్ వైపు చూసి సైలెంట్ గా తింటారు. శౌర్య కూడా చిన్న స్మైల్ తో తినడం స్టార్ట్ చేస్తాడు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆనంది గారి వైపు చూస్తూ, అమ్మా, మన ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్దాం, రెడీ అయ్యుండు, ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా జాయిన్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఇక్కడ సిచ్యుయేషన్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది, నేను కాసేపు పడుకుంటాను, ఈవినింగ్‌కి రెడీగా ఉండమ్మా అని చెప్పేసి పైకి అతని రూమ్‌లోకి వెళ్ళిపోతే, ఆనంది గారు సరే అని కిచెన్‌లోకి వెళ్తారు. ప్రతాప్ వెళ్తున్న కొడుకు వైపు గుర్రుగా చూస్తూ మనసులో, వీడు కనీసం మాట వరుస కూడా మీరు వస్తారా అని కూడా అడగలేదు, వీడు నా కొడుకైనా నా బుద్ధొక్కటి కూడా రాలేదు, ఛ, అంతా నా కర్మ అనుకుంటూ బయటకు నడుస్తూ ఉంటే, అప్పుడే సెక్యూరిటీ ఒక బాక్స్ తీసుకొని వచ్చి, సార్, మీకు కొరియర్ అని ఇచ్చేసి వెళ్తాడు. ప్రతాప్ దాని మీద కార్తీక్ పేరు చూసి కొంచెం కంగారుగా భయంగా చుట్టూ చూస్తూ
శౌర్య లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఆ బాక్స్తో ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళిన ప్రతాప్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న ఫొటోస్ చూసి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, వీడికసలు నా గురించి అన్నీ ఎలా తెలుసు అని పళ్ళు నూరుతూ పట్టనని కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడే ప్రతాప్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మార్నింగ్ వచ్చిన మరో ప్రైవేట్ నెంబర్ నుంచి. ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే, పార్సిల్ వచ్చినట్టుంది. ఫొటోస్ క్లారిటీగానే వచ్చాయి కదా. అసలే ఫోటోగ్రాఫర్కి చాలా డబ్బులిచ్చి తీయించాను. నీ ప్రియమైన అల్లుడు, అదే నీకు యముడు, నీ కూతురు కాని కూతురికి మొగుడు. సర్లే, జాగ్రత్త. అవి నీ కొడుకు కంట్లో పడ్డాయో నీ బ్రతుకు బస్ స్టాండే. నీ గురించి నిజాలు అన్ని వాడికి తెలిస్తే నిన్ను నడి రోడ్లు షూట్ చేసి పాడేస్తాడు. అయినా నీ కొడుకు గురించి నేను చెప్పాలా ఏంటి? నీకు బాగా తెలుసు కదా. వాడి అదృష్టం నీ దరిద్రం కొద్దీ నీ బుద్ధులు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. సర్లే, ఉంటా మరి. ఇక నుంచి నీకు టెన్షన్తో మోషన్ తెచ్చుకుంటావో బీపీఏ తెచ్చుకుంటావో టాబ్లెట్స్ పక్కనే పెట్టుకో. నీకు నువ్వుగా పోతే మాకు ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సుమి. ఇప్పుడు నీకు వచ్చిన ఫోటోస్ తాలూకు నువ్వు చేసిన మర్డర్ కేసునే ఫస్ట్ నీ కొడుకు డీల్ చేయబోయే కేస్. పట్టుకునే పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే హంతకుడు. సూపర్ రియల్ టైం మూవీ. నేను దూరం నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తా. రావు గోపాలరావుకి ఏమాత్రం తగ్గకూడదు రోయ్ నీ పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తే పోస్టర్లో చించుతారు, కానీ ఈ ఫ్యాన్ ని హర్ట్ చేస్తే నీ మర్డర్ పోస్టర్ మీడియాలో అంతా నేను వేస్తాను. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండే. బాయ్ అని ఉన్న ఆ మెసేజ్ చూసిన ప్రతాప్ ఆ ఫోటోస్ వైపు చూసి పెరిగిన బీపీకి ఫాస్ట్ గా టాబ్లెట్స్ వెతికి బీపీ టాబ్లెట్ తీసి చాక్లెట్ల 1-2 తినేస్తూ ఉంటే అప్పుడే ఇంకో మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు ప్రతాప్. అది కార్తీక్ నుంచి వచ్చింది. ఆఫీస్ కి వెళ్లిన కార్తీక్ శౌర్య వచ్చాడు అని ప్రతాప్ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూసిన కార్తీక్ ముందు వచ్చిన మెసేజ్ కి ప్రతాప్ కి టెన్షన్ తో బీపీ పెరగడం చూసి నవ్వుకుంటూ, మెసేజ్ ఎవరి నుంచి వచ్చిందో తెలుసు కాబట్టి, హుఫ్, వీడికి చెప్తే అర్థం కాదు, కొన్ని రోజులాగరా, ఒక్కసారే డబుల్ డోస్ ఇస్తే మన టార్చర్ పూర్తి కాకుండానే పైకి పోతాడని చెప్పినా వినడం లేదు అని నవ్వుకుంటూ ప్రతాప్ కి మెసేజ్ పంపిస్తాడు. అయ్యో మామ, నువ్వు అప్పుడే బీపీ పెంచుకొని పోతే ఎలా? ముందు ముందు చాలా చూడాలి కదా. నువ్వు అప్పుడే టెన్షన్తో బీపీ పెంచేసుకొని పుట్టుక్కుమంటే నేనెవరిని టార్చర్ చేయాలి చెప్పు? ఇంకా నా పిల్లలకి డైపర్స్ చేంజ్ చేసే డ్యూటీ ఎవరు చేస్తారు చెప్పు? అసలే నీ శత్రువు ఎవడో ఇంకొకడు కూడా నేను టార్చర్ చేయడం, టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేసినట్టున్నాడు కదా. ఏమైనా నీ టైం బాగుందిలే మామా. అన్నీ 1+1 ఆఫర్స్ తగులుతున్నాయి నీకు. నువ్వు మా టార్చర్ తట్టుకోవాలంటే చాలా స్ట్రాంగ్ గా హెల్తీగా ఉండాలి. మాకిప్పుడు నీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మామా. అత్తకి చెప్పి మంచిగా హెల్తీ ఫుడ్ చేయించుకొని తిను. ఫిట్ అయ్యి మా టార్చర్ ఎంజాయ్ చెయ్యి. ఊరికే టెన్షన్ పడితే ఏమొస్తుంది చెప్పు? ముందు బీపీ, తర్వాత చావు తప్ప. నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే చూడ్డానికి అస్సలు బాలేదు తెలుసా. కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జీలు కావాలట. అందుకే నీ కూతుర్ని చేసుకొని నీతో బియ్యం పెట్టుకొని కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటే నువ్వేమో బొత్తిగా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. సర్లే, ఉంటా మరి. నీ కొడుకు దగ్గర జాగ్రత్తగా ఉండు అని ఉన్న మెసేజ్ చూసి ఫోన్ విసిరేస్తే అది బెడ్ మీద పడి బ్రతికిపోతుంది. ప్రతాప్ చుట్టూ చూసి ఆలోచిస్తూ, అసలు వీళ్ళకి నా ప్రతి విషయం ఎలా తెలుస్తుంది? ఇంకా నేను చేసే ప్రతి పని ఎప్పటికప్పుడు ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఏమైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారా అని మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒక 2 గంటల పాటు రూమ్ మొత్తం వెతికినా కానీ ఎక్కడా ఏమీ కనిపించకపోయేసరికి, కెమెరాలు కూడా లేకుండా మరి నేను చేసే ప్రతి పని ఎలా తెలుసుకుంటున్నారు అని ఆలోచిస్తూ, వాళ్ళ మనుషులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ప్రతి ఒక్కరిని ఒక దగ్గర సమావేశపరిచి అందర్నీ గమనిస్తాడు. ఎవ్వరూ డౌట్గా కనిపించకపోవడంతో ఎలా కనిపెట్టాలి అని ఆలోచనలో పడి ఈవినింగ్ వరకు హాల్లోనే కూర్చుని ఉండిపోతే రాజేంద్ర గారు, వజ్రం గారు వచ్చినట్టు సెక్యూరిటీ వచ్చి చెప్పడంతో ఉన్న గోల చాలదన్నట్టు ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారా అని ఆలోచిస్తూ, అసలు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని అనుకుంటూ బయటకు వెళ్ళి ఇద్దరిని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకుని వస్తాడు. మరి మన ఓల్డ్ పేర్ ప్రతాప్ ఇంటికి రావడం వెనుక కారణం ఏమిటి?
రావణ్తో పాటుగా ప్రతాప్ని బెదిరిస్తున్న ఆ ఇంకో వ్యక్తి ఎవరు? అతనికి ప్రతాప్తో ఏంటి శత్రుత్వం? ఖుషి గురించి తెలుసుకున్న శౌర్య రావణ్కి శత్రువుగా మారతాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.